హాయ్ అండి. ఇది ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్. బాగా కలుపబడిన పేక కట్టలోని 52 కార్డు నుండి ఒక ఏస్ కార్డు పొందు సంభావ్యత. ఇది చెప్పుకోబోయే ముందు ఈ పేక కట్టల గురించి ఒక రఫ్ ఐడియా ఇస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం పేక కార్డులు అనేవి 52 ఉంటాయి. ఈ 52 కార్డుల్లో రెడ్ ఒక 26, బ్లాక్ ఒక 26 ఉంటాయి. మళ్ళీ ఈ రెడ్ బ్లాక్ వచ్చేసరికి ఈ రెడ్ 2గా డివైడ్ అయింది. అది హార్ట్స్ అండ్ డైమండ్. ఇక్కడ బ్లాక్ వచ్చేసరికి ఈ బ్లాక్ ఈ స్పేడ్స్ అండ్ క్లబ్స్గా డివైడ్ అయింది. ఇలా ఈ రెడ్ అనేది 2గా డివైడ్ అయింది. ఈ బ్లాక్ అనేది ఈ స్పేడ్స్ క్లబ్స్గా 2గా డివైడ్ అయింది. ఇలా 4 పార్ట్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈ హార్ట్స్ అనేవి 13 ఉంటాయండి. ఈ 13లో మళ్ళీ నెంబర్స్ ఒక 9, ఫిగర్స్ ఒక 4 ఉంటాయి. అలాగే డైమండ్స్లో కూడా మళ్ళీ నెంబర్స్ ఒక 9, ఫిగర్స్ ఒక 4. ఈ స్పేడ్స్లో కూడా అంతే, నెంబర్స్ ఒక 9, ఫిగర్స్ ఒక 4. సేమ్ క్లబ్స్లో కూడా నెంబర్స్ ఒక 9, ఫిగర్స్ ఒక 4. ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిగర్స్ అనేది ఈ ఫిగర్లో ఒకటే ఈ ఏస్ అనేది. అట్లా ఇక్కడ ఒక ఫిగర్ ఉంటుంది, డైమండ్లో ఒక ఫిగర్ ఉంటుంది, ఈ స్పేడ్స్లో ఒక ఫిగర్ ఉంటుంది, క్లబ్స్లో ఒక ఫిగర్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉండిద్ది ఈ ఏక్స్ అనేవి ఎన్ని ఉంటాయి. మొత్తం ప్యాక్ కార్డులో ఉన్న 52లో ఈ ఏక్స్ అనేవి 4 ఉంటాయి. ఈ ఏస్ 4 ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఆన్సర్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసరికి మన ఆన్సర్ ఏంటి, మొత్తం ఏసి ఎన్ని ఉంటాయి అని చెప్పుకున్నా 4 ఉంటాయి. సో ఈ 4 ఎన్నిటి మీద 4, 52 మీద. ఈ 52లో మొత్తం ఏసులు అనేవి 4 ఉంటాయి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 4 1 4, 4 13 52. సో మన ఆన్సర్ అనేది 1/13. ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. థ్యాంక్ యూ.